మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఈ శవంతకమణి జాంబవతి వీరికి సంబంధించిన కథని వింటూ ముందుకు వెళ్దాం. ఆసక్తిగా వింటున్న ఈ జనమేజయుడితో చెప్తున్నాడు వైశంపాయనుడు. ఏమని? సూరమహాపతి పెద్ద కుమారుడు వసుదేవుడికి రోహిణి ప్రథమ భార్య. ఆమెకి బలభద్రుడు సౌరణుడు శరుడు దుర్ధముడు శమనుడు స్వభ్రుడు పిండారకుడు కుషికుడు గదుడు అని 9 కుమారులతో పాటు చిత్ర అని ఒక కుమార్తె కూడాను జన్మించింది. ఆ చిత్రనే సుభద్ర అని వ్యవహరించారు. తర్వాత ఆవిడే అర్జునుడి భార్య అయింది. ఇప్పుడు నీకు వసుదేవుని వంశక్రమాన్ని వివరిస్తాను వినవయ్యా అన్నారు. దేవకుని కుమార్తెలు అందర్నీ వసుదేవుడు పెళ్లి చేసుకున్నాడు. వారిలో దేవకికి శ్రీకృష్ణుడు జన్మించాడు. వసుదేవుని పెద్ద కుమారుడు బలరామునికి రేవతితోటి వివాహమైంది. వారికి ఉల్ముకుడు అన్నవాడు ఆదిగా కుమారులు అనేక మంది జన్మించారన్నమాట. అలాగే మదిర మొదలైన బలరాముని మిగిలిన భార్యల వల్ల చాలామంది కుమారులు జన్మించారు ఆయనకి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ఆదిగా 80 పట్టమహిషులతో సహా 16,000 మంది తరుణులను పెళ్లాడి వృష్టి వంశాన్ని పెంపొందించాడు. శ్రీకృష్ణునికి 1,80,000 మంది కుమారులు జన్మించారట. వారిలో పెద్దవాడు ప్రద్యుమ్నుడు. మిగిలిన వారిలో చారుదేశుడు సాంబుడు మొదలైన వారు ప్రసిద్ధి చెందినవారయ్యారు. వృష్ణి ఆఖరి కొడుకు ఆసమిత్రుడికి సిని జన్మించాడు. అతని కుమారుడే సత్యకుడు. ఈ సత్యకుని కుమారుడే సాత్యకి. అతన్ని
యుయుధానుడు అంటూ కూడాను వ్యవహరిస్తూ ఉంటారు. సత్యకి వంశీయులు శైనేయులు అయ్యారు. యుధాజిత్తు వంశంలో అనమిత్రుడు జన్మించాడు. అతనికి నిఘ్నుడు జన్మించాడు. ఆ నిఘ్నుడికి ప్రసేనుడు, సత్రాజిత్తు వీళ్ళిద్దరూ జన్మించారన్నమాట. ఈ సత్రాజిత్తు సచ్చరిత్రకెంతో ముచ్చటపడిన సూర్యుడు అతనికి ఆత్మీయుడైపోయాడు. సత్రాజిత్తు సముద్ర తీరంలో నిలిచి 11 రోజుల పాటు ఘోర తపస్సు చేశాడు. దానికి సూర్యుడు ఆనందించి అతని ముందు సాక్షాత్కరించాడు. తన ముందు నిలిచిన సూర్యుడిని చూసి పొంగిపోయాడు ఈ సత్రాజిత్తు. ఆ వెలుగు తట్టుకోలేక చేతులు అడ్డం పెట్టుకున్నాడు. తర్వాత మెల్లిమెల్లిగా అలవాటుపడి చేతుల్ని తొలగించి చూసి ఇలా అన్నాడు: దేవా, ఏమిటి ఈ వెలుగు? నేను తట్టుకోలేకపోతున్నాను. కరుణించి వెలుగుని కుదించి కనిపించవయ్యా అంటూ అడిగారు. అప్పుడు ఆ మాటలకు సన్నగా నవ్వేట సూర్యుడు. తర్వాత ఇలా చెప్పాడు: రాజా, నా కంఠంలో ఒక శమంతకమణి ఉంది చూసావా? దాని కారణంగానే నువ్వు నన్ను చూడలేకపోతున్నావు. ఓసారి దీన్ని చూడు అని తన మెడలో శమంతకాన్ని తీసి అతనికి చూపించాడు. తర్వాత ఆ మణిని సత్రాజిత్తు మెడలో వేసి అతన్ని అలంకరించాడు. వరం ఏదైనా కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. నీ అనుగ్రహమే గొప్పవరం, అది చాలదన్నట్టుగా ఈ మణిని ప్రసాదించావు, ఇంకేం కావాలి నాకు అన్నాడు సత్రాజిత్తు. అందుకు ఆనందించి ఆశీర్వదించి అదృష్టమైపోయాడు ఈ సూర్యుడు. మెడలోని శమంతకమణి వెలుగులు రుబ్బుతూ ఉంటే సూర్యుళ్లాగా ద్వారకా నగరానికి చేరుకున్నాడు ఈ సత్రాజిత్తు. నగర పౌరులంతానూ సూర్యుడే నేలకి దిగివచ్చాడేమో అని అనుకున్నట్ట. ఆ సంగతి శ్రీకృష్ణదేవుడికి వివరించారు వాళ్ళంతా. శ్రీకృష్ణ, సూర్యుడు మీ దర్శనార్థం వస్తున్నాడు అన్నారు. ఆయన సూర్యుడు కాదయ్యా, సత్రాజిత్తు సూర్యుని అనుగ్రహంతోటి శమంతకమణిని సాధించి వస్తున్నాడు అన్నారు కృష్ణుడు. అవునా అంటూ ఆశ్చర్యపోయారు పౌరులు. అంతఃపుర ప్రవేశం చేశాడు సత్రాజిత్తు. మెడలోని మణిని దైవ సన్నిధిలో భద్రపరిచాడు. ఆనాటి నుండి ఆ మణి ప్రతిరోజూ 8 బారుల బంగారాన్ని ప్రసాదించసాగింది అతనికి. అంతేకాదు, ఆ మణి ప్రభావంతోటి సత్రాజిత్తు సంచరించే చోట ఎలాంటి అశుభాలు జరగకుండా నిరోధిస్తూ ఉండేట. ఆ మణిని అందిపుచ్చుకోవాలనుకున్నాడు కృష్ణుడు. దాన్ని ఉగ్రసేనుడికి సమర్పించాలనుకున్నాడు. అయితే తనంతట తానుగా మణిని అడగడం బాగోదని ఊరుకున్నాడు. కనిపిస్తే కృష్ణుడు మణిని అడుగుతాడు. ఇవ్వడం తనకిష్టం లేదు. అందుకని కృష్ణుణ్ణి తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడు ఈ సత్రాజిత్తు. తలుచుకుంటే కృష్ణుడు అధికారాన్ని ప్రయోగించో, అర్హత ప్రాభావాలని చూపించో ఈ శమంతకమణ్ణి సొంతం చేసుకోగలడు. అయితే యాదవ కులంలో కలతలు రేపడం ఇష్టం లేక ఊరుకున్నాడు అతను. కాని తన ఆంతర్యాన్ని స్నేహితుల ముందు, బంధువుల ముందు వెలిబుచ్చక మానలేదు ఈ కృష్ణుడు. శమంతకమని మన దగ్గర ఉంటే బావుంటుంది, ప్రజలకెంతో మేలు కలుగుతుంది అన్నాడు. ఈ మాటలు కాస్త సత్రాజిత్తు చెవినపడ్డాయి. అతను భయపడ్డాడు. తన దగ్గర మణి ఉంటే కృష్ణుడు భయానో నయానో అందిపుచ్చుకుంటాడు, దక్కనివ్వడు తనికి అనుకుని ఏం చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచించి కృష్ణుని చేతికి అందకుండా మణిని తమ్ముడు ప్రసేనుడికి అప్పగించాడు. శమంతకం పరిశుద్ధుణ్ణి, పుణ్యాత్ముణ్ణి మాత్రమే అంటిపెట్టుకుని ఉంటుంది. అపరిశుద్ధుల దగ్గర అది ఉండదన్నమాట. పరిశుద్ధులకు మాత్రమే అది స్వర్ణాన్ని ప్రసాదిస్తుంది, అపరిశుద్ధులకు అది ఇవ్వదు. స్వర్ణాన్ని ప్రసాదించదు సరికదా, అపరిశుద్ధులకు ప్రాణాపాయాన్ని కూడా కలిగిస్తుంది. ఆ సంగతి ఈ అన్నదమ్ములిద్దరికీ తెలీదు. ఓనాడు ప్రసేనుడు ఈ శమంతకమణ్ణి అలంకరించుకొని గుర్రాన్నెక్కి వేటకు బయలుదేరాడు. ఓ భీకరారణ్యంలోకి ప్రవేశించాడు. అప్పుడు అతనిపైన ఒక సింహం దాడి చేసింది, చంపేసింది అతన్ని. అతని మెడలోని శమంతకాన్ని మాంసఖండంగా భావించి దాన్ని పట్టుకుని పరుగుదీసింది. ఆ సింహాన్ని అడ్డుకున్నాడు జాంబవంతుడు. పోరాడి ఆ సింహాన్ని చంపేశాడు. మణిని సొంతం చేసుకున్నాడు. తీసుకుని వెళ్ళి చక్కగాను ఆ మణిని కుమారుడు సుకుమారునికి ఆట వస్తువుగా బహుకరించాడు. కొంతకాలం గడిచింది. వేటకు వెళ్ళిన ప్రసేనుడు ఇంకా రాలేదేమిటి అని అనుకుని బంధుమిత్రులందరూ ఆందోళన చెందారు. శమంతకమణి కోసం శత్రువులు దాడి చేయలేదు కదా, ప్రసేనుణ్ణి చంపలేదు కదా అని రకరకాలుగా ఆలోచించారు వాళ్ళంతా. చివరికి ప్రసేనుని పైన కృష్ణుడే దాడి చేసుంటాడని, మణిని అపహరించి అతన్ని సంహరించి ఉంటాడని ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారలా నిర్ణయానికి వచ్చారన్నది విని కృష్ణుడు కలత చెందాడు. తనకి ఏ పాపమో తెలీదన్నాడు. అయినా నమ్మలేదెవరు. తనపై పడిన అపవాదును పోగొట్టుకునేందుకు కృష్ణుడు
ప్రసేనుణ్ణి వెతుకుతూ బయలుదేరాడనమాట. పర్వత ప్రాంతాల్లో వింజము వృక్షవంతాలను అణువణువున వెతికాడు. ఓ చోట క్రూర మృగాలన్నీ పీక్కు తింటున్న ప్రసేనుని మృతదేహాన్ని చూశాడు కృష్ణుడు. అయ్యయ్యో అని జాలి చెందాడు. సింహాన్ని గట్టిగానే ఎదుర్కొన్నట్టుగా ఉన్నాడు ప్రసేనుడు. అతను అలంకరించుకున్న ఆభరణాలన్నీ చల్లాచెదురుగా అక్కడ కనిపించాయి. చేతి నుండి జారిపోయిన కత్తి అల్లంత దూరంలో పడి ఉంది. ప్రసేనుని గుర్రం కూడా చచ్చిపడి ఉంది. ఇటు అటు శమంతకమణి కోసం చూశాడు కృష్ణుడు. అదే లేదు, కనిపించలేదు అక్కడ. అప్పుడు అతనికి చచ్చిపడి ఉన్న సింహం కనిపించింది. ఆ సింహం దాపున ఎలుగుబంటి జాడలు కూడా కనిపించాయి. మణి అతిలోక ప్రభావం వల్ల ఎలుగుబంటి దానికి ఆశపడి ఉంటుందని గ్రహించాడు కృష్ణుడు. ఎలుగుబంటి అడుగుజాడలను అనుసరించి ముందుకు వెళ్ళాడు. ఒక పర్వత గుహలోకి దారితీశాడు. గుహలో జోలపాట వినిపించింది. ఆ దిశగా వెళ్ళాడు కృష్ణుడు. బాలుణ్ణి దాది నిద్రపుచ్చుతూ పాడుతోందిలా. ప్రసేనుణ్ణి సింహం సంహరించింది. ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించాడు. సంహరించి నీకోసం ఇదిగో ఈ అద్భుతమైన మణిని తీసుకొచ్చాడు. తీసుకో, ఏడవకు కన్నా, ఏడవకు నాన్న అంటూ ఆ పాటలో అర్థంట. దాది చేతిలోని శమంతకమణ్ణి అందుకోబోయాడు శ్రీకృష్ణుడు. ఆవిడ భయపడి కేకలు వేసింది. ఆ కేకలకి పరుగున అక్కడికి వచ్చాడు జాంబవంతుడు. కృష్ణుడితోటి యుద్ధానికి నిలబడ్డాడు. 20 రోజులు భీకరమైన యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. పర్వత ప్రాంతానికి వెళ్ళి ఎంతకీ తిరిగిరాని కృష్ణుడి కోసం చూసి చూసి అతనింకా ద్వారకకు రాలేదంటే మరణించి ఉంటాడని భావించారు అంతా. విషాదంలో మునిగిపోయారు. కృష్ణుడు మరణించాడనుకుని అతని బంధుమిత్రులు పరలోక విధులు కూడాను ఆచరించేశారట. భూరిదానాలు చేసేశారట. వాటి వల్ల అక్కడ జాంబవంతునితో పోరాడుతున్న కృష్ణుడికి ఊహించనంత బలం చేకూరిపోయింది. ఫలితంగా కృష్ణుడు యుద్ధంలో గట్టిగా నిలబడ్డాడు. జాంబవంతుడి బలం క్షీణించి నీరసపడ్డాడు. ఆఖరికి ఓడిపోయాడు. ఓడిపోయిన జాంబవంతుడి చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నాడు. ప్రభూ, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు నిన్ను గెలవడం అసాధ్యం. నువ్వు మహాబలవంతుడు అని నాకు అర్థమైంది. అజ్ఞానం కాకపోతే జంతువునైనా నేను నీతో పోరాడగలనా? నాకెందుకో నువ్వు నా రాముడు అనిపిస్తున్నావు. ఆనాటి రాముడే ఈనాటి కృష్ణుడుగా అవతరించాడేమోనని అనిపిస్తోంది. నిజం చెప్పు ప్రభూ, నువ్వు నా రాముడివే కదా అని అడిగట్ట. వెంటనే శ్రీకృష్ణుడు చిరునవ్వుతోటి, అవును జాంబవంత, నాటి రాముడు నేటి కృష్ణుడు అన్నాడు. అంతే. జాంబవంతుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాష్టాంగపడి కృష్ణుడికి నమస్కరించాడు. అతన్ని దయతో లేవనెత్తి గట్టిగా కౌగిలించుకున్నాడు కృష్ణుడు. ఆ కౌగిలితోటి జాంబవంతుని గాయాలు, అలసటలు అన్నీ పోయాయట. అప్పుడు జాంబవంతుడు శమంతకంతో సహా తన కుమార్తె జాంబవతిని కృష్ణుడికి ఇచ్చి స్వీకరించమన్నాడు. జన్మధన్యం చేయమని కోడట. వెంటనే సరేనని ఆ శమంతకమణితో పాటు జాంబవతిని స్వీకరించి ద్వారకకు చేరుకున్నాడు కృష్ణుడు. అతని రాకతోటి ద్వారక పండగ చేసుకుంది. పౌరులు ఆనందంతోటి నృత్యాలు చేశారట. ఆలోచించి యదు, వృష్టి, భోజాంధక ప్రముఖులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు కృష్ణుడు. అందరి ముందు శమంతకాన్ని దొరికిన విధానం, ప్రసేనుణ్ణి మరణం గురించి పూసగుచ్చినట్టుగా వివరించాడు. అది విని పెద్దలంతా కృష్ణుణ్ణి వేణ్ణోళ్ల పొగిడారు. శమంతకమణ్ణి సత్రాజిత్తుకిచ్చి ఇందులో నా తప్పు ఎంతమాత్రం లేదన్నాడు. ఉంటే మన్నించమని కూడా అడిగట్ట. కృష్ణుడంతటివాడు. కొద్ది రోజుల తర్వాత జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. అనుమానం పెనుభూతంగా మారింది. దేవదేవుడు కృష్ణుణ్ణే అనుమానించాడు. తనకిక నివృత్తి లేదనుకున్నాడు సత్రాజిత్తు. చాలా రోజులు మదనపడిపోయి ఆ బాధ తీరనందుకు కుమార్తె సత్యభామను కృష్ణునికి సమర్పించడమే సరియైంది అనుకున్నాడు. ఆ సరికే సత్యభామను చాలామంది ఆశించారు. అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు ఆదిగా అనేక మంది ఆ సుందరుని కోరుకొని సత్రాజిత్తుని అడిగి కాదనిపించుకున్నారు. ఇప్పుడు వారంతా తనకు శత్రువులు అవుతారు. అయినా పర్వాలేదనుకున్నాడు సత్రాజిత్తు. ఏమైతే అది అయిందని సత్యభామను కృష్ణునికి సమర్పించి కృతార్థుడయ్యాడు. సత్రాజిత్తు అనుకున్నట్టుగానే అక్రూరాదులు అతని మీద బద్ధశత్రులైపోయారు. అవకాశం కోసం కాచు కూర్చున్నారు వాళ్ళంతా. సత్రాజిత్తును సంహరించేందుకు సిద్ధమయ్యారు. ఒకనాడు వారంతా ఒక రహస్య ప్రదేశంలో కూర్చుని మంత్రాలు సాగించారు. మనలో ఎవరికి సత్యను ఇచ్చి పెళ్లి చేసినా ఎవరికెవరూ బాధపడేవాళ్లం కాదు. మనల్ని కాదని ఆమెను కృష్ణునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది భరించలేం మనం. ఆలస్యం చేయొద్దు. అవకాశం చూసుకుని ఈ సత్రాజిత్తును సంహరించి అతని శమంతకాన్ని చేజెక్కించుకోవాలి. నేనా నువ్వా అని కాదు. మనలో
ఎవరికి సత్రాజిత్తు చిక్కినా సంహరించి సంతోషిద్దాం అనుకున్నారు వాళ్ళంతా. శతధనువుడు అందుకు అంగీకరించి సత్రాజిత్తును సంహరించడంలో ముందుండాలి అనుకున్నాడు. ఇంతలో పాండవులు లక్క ఇంట్లో కాలి బూడిదయ్యారని శ్రీకృష్ణుడికి తెలిసింది. పాండవులు చనిపోరని, వారు చనిపోలేదని కృష్ణుడికి తెలుసు. అయినా అతనికేమీ తెలియనట్టుగానే దుర్యోధన్ని నమ్మించేందుకు అతను బాధగా వారణావతానికి ప్రయాణమయ్యాడు. కృష్ణుడు వారణావతానికి వెళ్లడంతో అదే అదనుగా శతధనువుడు ఒక ప్రణాళికను రచించాడనమాట. ఆ ప్రణాళిక ప్రకారం ఒక అర్ధరాత్రి అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్న ఈ సత్రాజిత్తును సంహరించేశాడు. శమంతకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సంగతి తెలిసి కంటికి మెంటికి ఏకధారగా ఏడ్చింది సత్యభామ. తండ్రి మరణవార్త కృష్ణుడికి తెలియజేసేందుకు వాయువేగంతో దూసుకుపోయే గుర్రాలను పూంచిన రథం మీద వారణావతానికి బయలుదేరింది ఆవిడ. త్వరగానే చేరుకుంది అక్కడికి. కృష్ణుడిని కలిసి జరిగిందంతా వివరించింది, దుఃఖించింది. సత్రాజిత్తు సంహారాన్ని తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. చాలా బాధపడ్డాడు. తాను కడ్డు చెమర్చుకున్నాడు. శతధనువుణ్ణి వదిలేది లేదని అతని అంతు చూస్తాను అన్నాడు. సత్యభామతో సహా ద్వారకా నగరానికి చేరుకున్నాడు. అన్న బలరాముణ్ణి సంప్రదించాడు కృష్ణుడు. శతధనువుని క్రూరత్వాన్ని తెలియజేశాడు అతనికి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి వదిలేది లేదన్నాడు. అతని సంహరించి తీర్తానన్నాడు. శమంతకాన్ని సొంతం చేసుకుంటానన్నాడు. శమంతకం కోసం శతధనువుడు ఇంత దురాగతానికి పూనుకుంటే ఆ మణి నిజంగా అతని దగ్గర ఉంటే అతని శిక్షించడంలో తప్పులేదు అన్నారు అన్న బలరాముడు. తమ్ముడికి అండగా నిలిచాడు. అన్నదమ్ములిద్దరూ అతని తుదముట్టించేందుకు సిద్ధమయ్యారని తెలిసి వణికిపోయాడు ఈ శతధనువుడు. సహాయం కోసం కృతవర్మను ఆశ్రయించాడు. రేపు బలరామ శ్రీకృష్ణుడితోటి నేను యుద్ధం చెయ్యాల్సి వస్తే నువ్వు నాకు తోడుగా ఉండాలి, ఉంటావని ఆశిస్తాను అన్నాడు శతధనువుడు. అతని చేతులు పట్టుకున్నాడు. ఉండలేను అన్నాడు కృతవర్మ. వాడితో వైరాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోను అన్నాడు. క్షమించమన్నాడు. వెంటనే అక్రూరుణ్ణి ఆశ్రయించాడు ఈ శతధనువుడు. రేపు బలరామకృష్ణులకి నాకు జరగబోయే యుద్ధంలో నీ సహాయ సహకారాలు కావాలి అంటూ ప్రార్థించాడు ఈ శతధనువుడు. అతని కాళ్ళు పట్టుకున్నాడు. వీలు కాదన్నట్టుగా తల ఊపేశాడు అక్రూరుడు. పైగా కృష్ణుడు ఎలాంటివాడో తేటతెల్లం చేశాడు అతనికి. శతధన్వ, శ్రీకృష్ణుడి చక్రాయుధం ముందు ఎంతటి వారైనా నిలవరయ్యా. అలాంటి వ్యక్తితోటి నేను కావాలని వైరం తెచ్చుకోలేను. పైగా అన్ని రకాలుగా నేను అతన్ని శరణు వేడాలనుకుంటున్నాను. ఇంతకుముందు అలా నేను మాట్లాడలేదని నువ్వు అనవచ్చు. అప్పుడు అజ్ఞానం కొద్దీ అలా ప్రవర్తించాను అన్నాడు ఈ అక్రూరుడు. శతధనువునికి ఒక్క క్షణం కరచరణాలు ఆడలేదు. ప్రాణాల మీదికి వచ్చినప్పుడు గాని మిత్రులెవరు శత్రులెవరు అన్నది తెలియదనుకున్నాడు. ఆందోళన చెందాడు. నన్ను కాపాడేవాళ్లు లేనప్పుడు నేను ఈ ద్వారకలో ఉండలేను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు శతధనువుడు. దాచిన శమంతకాన్ని తీసి అక్రూరుడికి అందించాడు. ఈ మణిని నీ దగ్గర ఉంచు, కంటికి రెప్పలా కాపాడు. ప్రాణాపాయం కలిగిన ఈ మణి నీ దగ్గర ఉన్నదన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. నాకు ఈ సహాయం చేసిపెట్టు అన్నాడు అతను. శతధనువుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. మందిరానికి చేరుకుంటేనే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతని వద్ద నితంబిని అనే పేరుగల ఆడగుర్రం ఉంది. అది వాయువేగంతోటి మనోవేగంతోటి పరుగులు తీస్తుంది. ఒక్క రోజులో 100 యోజనాలు దాటిపోగలుగుతుంది. ఆ గుర్రాన్ని అధిరోహించాడు ఆయన. పూర్వోత్తర దిశాముఖుడై ప్రయాణం చేశాడు. తనని కాపాడగలిగేది నితంబిని మాత్రమే అని విశ్వసించాడు అతడు. ఎప్పుడైతే శతధనువుడు ద్వారకు విడిచి పారిపోయాడని తెలుసుకున్నాడో ఆ వెంటనే అన్న బలరాముడితో సహా రథాన్ని తీసుకుని బయలుదేరాడు కృష్ణుడు. శతధనువుణ్ణి వెంబడించాడు. 100 యోజనాలు పరుగు తీసి అలసిపోయింది నితంబిని. మరిక పరుగు పెట్టలేక కిందపడి ప్రాణాలు విడిచింది. తనని రక్షిస్తుందన్న గుర్రం తనని విడిపోయినా ఆందోళన చెందలేదు ఈ శతధనువుడు. తీవ్ర వేగంతోటి పరుగుదీసి విదేహపురం పరిసర ప్రాంతానికి చేరుకున్నాడు. ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు అన్న బలరాముడితోటి ఇలా అన్నాడు. పరుగుదీసి మన గుర్రాలు కూడా నితంబిలాగే ప్రాణాలు వదులుకుంటాయేమో అని అనిపిస్తోంది. కాబట్టి ఓ పని చేద్దాం. నువ్వు రథాన్ని నెమ్మదిగా పోని, నేను కిందకి దిగి శతధనువుణ్ణి వెంబడిస్తాను. శతధనువుడు బలం కొద్దీ పరుగుదీస్తున్నా పెద్దగా ముందుకు పోవడం లేదు. ఇదే అవకాశం నేను అతను సంహరించడానికి అంటూ అన్నాడు. నీ ఇష్టం అన్నాడు బలరాముడు. అంతే. రథం మించి కిందకి దిగి శతధనువుణ్ణి చూశాడు. అల్లంత దూరంలో ఉన్నాడు శతధనువుడు. మెల్లిగా పరుగుదీస్తున్నాడు. అదే అదనుగా చక్రాయుధాన్ని ప్రయోగించేశాడు శ్రీకృష్ణుడు. అది శరవేగంగా వెళ్ళి
శతధనువుని శీర్షాన్ని ఖండించింది. అయినా అతని మొండం పరుగు తీసిందిట. కాసేపు పరుగు తీసి కింద పడిపోయింది. అక్కడికి అప్పుడు చేరుకున్నాడు. శమంతకమణి కోసం ఆ మొండాన్ని అటు ఇటు తిప్పి చూశాడు. ఎక్కడా మణి కనబడలేదు. ఆ సరికి అక్కడికి చేరుకున్నాడు బలరాముడు. మణి దొరికిందా అన్నాడు. దొరకలేదన్నాడు కృష్ణుడు. శతధనుణ్ణి చంపి లాభం లేకపోయింది అనుకున్నాడు కృష్ణుడు. ఏం చెయ్యాలో తోచక శూన్యంలో చూస్తూ నిలబడ్డాడు. ఆ క్షణం అతని ప్రవర్తన బలరాముడికి నచ్చలేదు. కోపాన్ని తెప్పించింది. మణి లేదు, పైగా మనిషిని సంహరించావు. ధనాశ చాలా చెడ్డది కృష్ణ. నీలాంటి వాడు కూడా డబ్బుకు దాసోహం కావాల్సి వచ్చిందంటే అసహ్యంగా లేదు? నా తమ్ముళ్లా లేవు, రాక్షసుల్లా ఉన్నావు. ఇప్పుడు బాధగా ఉంది, భరించలేకపోతున్నాను. ఇక నీతో నా బంధం నిలవదయ్యా. నేను నీతో మాట్లాడలేను. నీ నోట అన్న అని పిలిపించుకోలేను. వద్దు, వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం వచ్చిన చోటికి అన్నాడు బలరాముడు. కృష్ణుని వదిలి ముందుకు నడిచాట. అన్నయ్య, అన్నయ్య, ఇందులో నాకే పాపం లేదన్నా. ఇదంతా సత్రాజిత్తు సంహారంతో వచ్చింది, అర్థం చేసుకో అని కృష్ణుడు ఎంతగా బతిమిలాడినా ఈ బలరాముడు వినిపించుకోలేదు. ఒట్టన్నా, నాకే పాపమో తెలీదు, నా మీద ఒట్టు అన్నాడు కృష్ణుడు. అయినా క్షమించలేదు బలరాముడు. పైగా నీ మాయలు నా దగ్గర సాగవు కృష్ణ అన్నట్ట. బలరాముడి మాటలకి దిగ్భ్రాంతి చెందాడు కృష్ణుడు. అచేతనంగా నిల్చుండిపోయాడు. కృష్ణుణ్ణి వదిలి రథం మీద ముందుకు సాగాడు బలరాముడు. మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. జనక మహారాజుని సందర్శించి కొన్నాళ్ళు అక్కడ విడిచి చేశాడు. ఏం చెయ్యాలో పాలుపోక ఒంటరిగా ద్వారకకు చేరుకున్నాడు కృష్ణుడు. బలరాముడు మిథిలలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్నాడు దుర్యోధనుడు. భయభక్తులతోటి అతన్ని సమీపించాడు. పూజలు చేసి గౌరవించాడు. అనుగ్రహాన్ని సంపాదించాడు. మీరు నా గురువు, నేను మీ శిష్యుణ్ణి, దయచేసి గదాయుద్ధంలో నాకు మెళుకువలు నేర్పించండి అంటూ అడిగాడు. తప్పకుండా అన్నాడు ఈ బలరాముడు. దుర్యోధనుకి మెళుకువలు నేర్పి గదాయుద్ధంలో అతని తిరుగులేని యోధుణ్ణి చేశారు. కొన్నాళ్లు గడిచాయి. ఉగ్రసేనుడు ఆదిగా యాదవ ప్రముఖులు బలరాముణ్ణి సందర్శించారు. కృష్ణుడు చెప్పింది నిజం. శమంతకమణి విషయంలో అతని ఏ పాపమూ ఎరగడు. నేటికి అతనికి అది దక్కలేదు. అన్నదమ్ములు ఇలా విడిపోవడం మర్యాద కాదు, దయచేసి రండి, ద్వారక వెళ్ళిపోదాం అన్నారు. మీరు అనుకున్నట్టుగా మణి కోసమే శతధనువుణ్ణి కృష్ణుడు సంహరించలేదు. లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి, ద్వారకకి రండి అంటూ బతిమలాడితే ఈయన ద్వారకకు చేరుకున్నట్ట. శమంతకమణిని భక్తి శ్రద్ధలతో సేవించడంతో అక్రూరునికి అది ప్రతిరోజు 8 బారుల బంగారాన్ని, అసంఖ్యాకంగా నవరత్నాల్ని కూడా ప్రసాదించసాగింది. మణి ప్రసాదించిన బంగారంలో రత్నాలు గాని ఏమాత్రం మిగిల్చుకోక అంతా దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, హోమాలు, బాంధవ పూజలకే ఉపయోగించాడు ఈ అక్రూరుడు. పెద్దల శుభాశీస్సులను అందుకుంటున్నాడు. ప్రతిదినము యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఇంతటి మహాదాత మరి భూమి మీద పుట్టడు, పుట్టబోడు అనిపించుకున్నాడు. ఇలా 62 ఏళ్ల పాటు నిరాఘాటంగా యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు చేశాడు ఈ అక్రూరుడు. ఫలితంగా యాదవ రాజ్యంలో ఈతిబాధలు, రుగ్మతలు అనే మాటే లేకుండా పోయింది. సమస్తం సన్మంగళంగా విరాజిల్లింది. మరి దాని తర్వాత ఏం జరిగింది? ఈ కథని మనం రేపు చెప్పుకుందాం. దాంతోపాటే మనం వరాహ, నారసింహ అవతారాల గురించి కూడాను చెప్పుకుందాం. అంతవరకు సెలవు.